డీసీసీ అధ్యక్షుల సమావేశంలో వేణుగోపాలు, రేవంత్, షర్మిల, రాహుల్, మహేష్ గౌడ్. ఇది వీళ్ళు ఎట్లా కూర్చున్నారు చూడు. ఏంది ఇది? ఇది ఏంది అసలు? ఈ డీసీసీ సమావేశం ఏంది? వాళ్ళు కూర్చోడైంది ఏదో పదవుల కోసం అడుక్కున్నట్టు లేదు ఇదంతా. ఎవడన్నా ఇక్కడ ఒక వేదిక వేసుకుంటాడు, ఇక్కడ 2 కుర్చీలు వేసుకుంటాడు, ఇంత హైట్ పెట్టుకొని జనరల్గా మీటింగ్ పెట్టుకుంటాడు. కానీ వీళ్ళ మీటింగ్ ఎట్లున్నది? మీ బతుకులు నేల మీద మా కాళ్ళ దగ్గర అన్నట్టే ఉన్నది. ఇది చూస్తే డీసీసీల యొక్క ఇక రేపు భవిష్యత్తు ఏంది, వీళ్ళ యొక్క బలం ఏంది, వీళ్ళ యొక్క గౌరవం ఏంది, వీళ్ళు సాధించేది ఏంది, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టిండు రేవంత్ రెడ్డి. లిటరల్గా రాహుల్ గాంధీని కూర్చోబెట్టి నీ కాళ్ళ దగ్గర మా డీసీసీలను కూర్చోబెడితే నీ ఇష్టం, వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటావా, టెన్నిస్ ఆడుకుంటావా, నీ ఇష్టం ఉన్నది ఆడుకో అని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టిండు. ఇది చూస్తే నాకైతే గదే అనిపిస్తుంది. ఇక మీకేమనిపిస్తుంది అనేది నాకైతే తెలియదు భయ్.